అందరికీ రామ్ రామ్ అండి. మా తెలంగాణ స్పెషల్ సర్వపిండి. దీన్ని అందరూ గంజుపిండి కూడా అంటారు. గంజుపిండి కొరకైతే మేమైతే ఫస్ట్ బియ్యం పిండి తీసుకొని అందులో వేయించిన పల్లీలు వేసుకుంటున్నాము. ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం నువ్వులు వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పేస్ట్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర వెల్లుల్లి లేదు కాబట్టి నేనైతే ఇవే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని కలుపుకోవాలి. కొంచెం మొత్తము పిండికి పట్టేలాగా అయితే కలపాలి. ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత పొడి పిండినే టేస్ట్ చేయాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండికి పట్టేలాగా మొత్తం కలపాలి. మన చపాతీ పిండి లాగా ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముద్దలాగా అయ్యింది. చూడండి ఎంత బాగా వచ్చింది సాఫ్ట్గా. తర్వాత ఒక ముక్కుడు తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా రుద్దుకోవాలి. ఎందుకంటే అడుగు అంటకుండా ఆయిల్ అయితే రుద్దుకొని ఇలా చిన్న ముద్ద పిండి ముద్ద తీసుకొని దాన్ని మందంగా ఒక చపాతీ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మధ్యలో పెట్టుకొని చుట్టూగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం ఇట్లా ఒత్తుకుంటూ రావాలి. పల్చగా ఒత్తుకున్న తర్వాత మధ్య మధ్యలో ఘాట్లు పెట్టాలి. ఇట్లా ఘాటు పెట్టుకున్న తర్వాత కొంచెం మధ్యలో ఆయిల్ వేయాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇట్లా స్టవ్ పైన పెట్టుకున్న దానిపైన ఒక మూత అయితే పెట్టుకోవాలి. ఇట్లా లోపల పిండి ఉడికి మంచిగా లాడేటట్టు టేస్టీగా వస్తుందండి సర్వపిండి. ఇలా ముక్కుడు పెట్టుకున్న తర్వాత చూడండి కాలింది ఎంత బాగా వచ్చిందో. సర్వపిండి పల్చగా ఒత్తుకున్నాము కరకరలాడేటట్టు. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. మా తెలంగాణ వాళ్ళకైతే ఇది స్పెషల్ అన్నట్టు. చాలామంది ఇష్టపడతారు. చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత కలర్ఫుల్గా వచ్చింది, పల్చగా అయితే వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.